ఓకే. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈరోజు ఫ్రైడే ఆన్లైన్ సర్వీస్ కి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమంలో పాల్గొనుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ మనము ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమంను ప్రారంభించుకుందాము. శాంతమ్మ సిస్టర్, మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, దేవతి దేవ కృపగల యేసయ్య, నీ బంగారు వందనాలు, కృతజ్ఞతలు తెలుస్తాను. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మధ్యపించిన నీకే వందనాలు నాయన. నీ కృప కొరకే వందనాలయ్యా. నీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడా దేవాతి దేవ కృపగల తండ్రి, నీకే వందనాలు నాయన. స్తుతి స్తోత్రాలు నాయన. ఆకాశం సింహాసనం భూమిని పాలు ఉండగా నా ప్రభువా, నీ పాలు దగ్గర ప్రభా నీ కృపా సింహాసనం వద్ద మేము చేరి ఉన్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యం చెప్పిన బ్రదర్ ను కూడా ప్రభా నీ సెలవు చాటును మరుగుపరచండి. మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసయ్యా నీకే వందనాలు నాయన. అయా తండ్రి, ఈ కాయస్కరమని ప్రభావ మాలో ఉంటే తీసివేయండి. యేసయ్యా వాక్యం చెప్పేవారు మాత్రం కాక వినువారు మాత్రమే కాక ప్రభావ వాక్యానుసారంగా జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అద్భుతాలు చేయ దేవా నీకే వందనాలు తండ్రి. ఈ ఆన్లైన్ సర్వీస్ ను ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభావ. పాటలు పాడుతున్న వాళ్ళకి మంచి స్వరాలు మీరు దయచేయండి ఆయన. పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తుతి స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క హృదయాలను అంతరంగాలను ఎరిగిన దేవుడు. ఏ హృదయంలో ఏ బాధ వ్యసనం ఉందో ప్రభా అయా తండ్రి, అయా మీరు ఎరిగిన దేవుడవు. మంచి ఆరోగ్యం మనకు దయచేయండి. ప్రతి వ్యసనమును ప్రతి వేదనను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. రాజబెదరాల నాన్న ప్రభా తండ్రి, ఆ కుటుంబానికి కావాల్సిన ఓదార్పుని దయచేయండి నాయన. యేసు ప్రభా, ఆ కుటుంబం ప్రభా తండ్రిని కోల్పోయి ఉన్నారు ప్రభా. మీరు పరమ తండ్రి అయి ఉన్నారు తండ్రి. నీకే వందనాలు తండ్రి. మీ యొక్క సమాధానము తండ్రి, ఓర్పు నాయన, ఓదార్పు ఆ కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని తండ్రి మీరు కట్టండి యేసు ప్రభా. వాళ్ళ భార్యను కూడా ప్రభా మీ కృపల భద్రపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. వందనాలు తండ్రి. ఆ యొక్క అలవాటు ఎవరు తీర్చలేరు కానీ ప్రభా నువ్వు తీర్చగల దేవుడు. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నా. కృపగల తండ్రి నీకే వందనాలు నాయన. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవ సేవకు వెళ్ళి ఉన్న తండ్రి బ్రదర్ సిస్టర్ ని ప్రభా మీ సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి. ట్రైబల్ ఏరియాకు వెళ్తున్న బ్రదర్స్ అందరినీ కూడా మీరు బలపరచండి. సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. కృపగల యేసయ్యా నీకే వందనాలు. ఈ ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా పరిశుధాత్మ దేవ జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవటానికి సాయం చేయండి. ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి. యేసయ్యా నీకే వందన. ప్రతి ఒక్కరు బంధకాలను తెంచివేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. తాగు నుంచి విడిపించండి. యేసయ్యా నీకే వందనాలైనా. ప్రతి ఒక్క బంధకాలు తెంచివేయండి. యేసయ్యా నీ రక్షణ దయచేయండి నాయన. నీ వైపు తిరిగే భాగ్యం దయచేయండి. ఈ ఆన్లైన్ ప్రార్థన అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమా స్తుతి ప్రభావాలు నీకే అర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. మనకందరికి తెలిసిన విషయమే, స్వరాజ్ బ్రదర్ వాళ్ళ ఫాదరు రెవరెండ్ ఫాదర్ సాల్మన్ రాజు గారు పాస్టర్ గారు ప్రభు సన్నిధిలో ఆయన పిలుపుని అందుకొని పరమపదించినందుకు ఆ కుటుంబం కొరకు ప్రతి ఒక్కరము మన స్వంత ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకుందాం. కుటుంబం యొక్క ఆదరణ కొరకు ప్రతి ఒక్కరు మీ స్వంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మన మధ్యన దేవమ్మ సిస్టర్ ఉన్నారు. సిస్టర్ మీరు పాట పాడండి. ఓకే సిస్టర్, పాట పాడండి. ఒక్క నిమిషం సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. నాకు ఇచ్చిన అవకాశం బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. అందుకొనుము దేవా ఆరాధనా, నా దీన స్తుతి నివేదన. అందుకొనుము దేవా ఆరాధనా,
నా దీన స్తుతి నివేదన అందుకొనుము దేవా ఆరాధనా. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. కాపాడినావు ఇంతకాలము, కాపాడెదవు ఇక ముందు కాలము. నిన్ను మరువనయ్యా నా జీవితాంతము, నిన్ను మరువనయ్యా నా జీవితాంతము. నీకే నీకే నా బ్రతుకు సంతము, నీకే నీకే నా బ్రతుకు సంతము. అందుకొనుము దేవా ఆరాధనా. నా దీన స్తుతి నివేదన అందుకొనుము దేవా ఆరాధనా. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు చెవియోగ్యదవు. నా ప్రార్థనలు ఆలకించు వాడవు, నా మనవులకు చెవియోగ్యదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము. అందుకొనుము దేవా ఆరాధనా. నా దీన స్తుతి నివేదన అందుకొనుము దేవా ఆరాధనా. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మనకు వాక్యం అందించడానికి నతానియల్ బ్రదర్ లైన్ లో ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, వాక్యం షేర్ చేసుకోండి. నతానియల్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ రెస్పాండ్ కావట్లేదు, మ్యూట్ లోనే ఉన్నారు. నతానియల్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. రవి బ్రదర్, నతానియల్ బ్రదర్ మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి అదే కాల్ చేస్తాను సార్, ఒక్క నిమిషం. ఓకే, అంతవరకు చిన్న పాట పాడుకుందాము బ్రదర్ జాయిన్ అయ్యే వరకు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యేసయ్య సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యేసయ్య సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నటగింపను, ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నటగింపను, ఎంత మాత్రపు దానవు నీవరెను, చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యేసయ్య సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంతో గొప్పది, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యేసయ్య సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నతానియల్ బ్రదర్ వాక్యం షేర్ చేసుకోండి. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రార్థించుకున్నాం. స్తోత్రం, ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి
కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, మీకే వందనాలు ప్రభు. మరి గడిచిన దినమంతా కాచి కాపాడు నీ కృపల భద్రపరిచిన దేవస్తోత్రం. ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వాయిస్ వినిపిస్తుంది బ్రదర్? వినిపిస్తుంది బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. ఇది అంశం ఏంటంటే బోధించుట. సేవకులమైన మనము బోధించుట అనే విధానాన్ని ఇక్కడ మరి మనము దేవుని వాక్యంగా చూసుకుందాము. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక మాట సెలవిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో మరి పరిశుద్ధాత్మ ద్వారా ఈ విధంగా రాయబడి ఉంది. ఏమంటున్నాడంటే ఇక్కడ వాళ్ళు ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనై ఉండి వాటితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతుండెను అని రాయబడ్డది ఇక్కడ. అయితే మరి ఆదివారము మేము రొట్టె విరుచుట కూడినప్పుడు అంట పౌలు మరునాడు వెలనై ఉన్నాడంట. వెలనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు. అయితే అప్పుడు ఈ రొట్టె విరుచుట అనేది అర్ధరాత్రి వరకు విస్తరించి మరి మాట్లాడుతుండెను అని రాయబడ్డది. అయితే ఇక్కడ ఏముందంటే మేము కుడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. దీపములు అనేకములు ఉన్నాయంట అక్కడ. అయితే ఈ దీపములు ఉండగా ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి అయిపోయిందని. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఎందుకంటే మరి దైవ సేవకుడు మరి దేవుని సేవ చేస్తూ ఉండగా అది ఎవరైనా సరే కాబట్టి దేవుని సేవ అతడు మరి చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి దేవుడు ఆయన పక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రసంగం వినుటకు అనేకులు వచ్చి అక్కడ ఆయన బోధన వింటున్నారు. ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో ఇవన్నీ మనను జీవంలోకి నడిపించే మాటలు. కానీ ఇక్కడ ఆ నిద్ర భారము, ఆ యొక్క వ్యక్తి నిద్ర భారము వలన జోగి పడ్డాడట 3వ అంతస్తు నుండి. ఆయన కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడను అన్నప్పుడు ఇక్కడ ఏం రాయబడ్డదంటే అంతటా పౌలు కిందికి వెళ్లి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణము అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. చూడండి, ఒక వ్యక్తికి ఎంత నమ్మకము క్రీస్తు మీద. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు బ్రతికించుటకు సమర్థుడు అని ఇతను నమ్మాడు. కాబట్టి అతడు కిందికి వెళ్ళాడంట. పరుగున అతడు పౌలు కిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు అంతా ఆశ్చర్యముగా కింద పడి చనిపోయిన వారిని అతని ప్రాణంలో అతను ఉన్నా అనుకున్నారేమో. అయినా సరే అతడు దేవుని యందు నమ్మిక ఉంచాడు. అప్పుడు 11వ వచనంలో అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాడు. చూడండి, ఇక్కడ ఆ నమ్మకము మరి దేవుడు ఈ యొక్క పౌలు గారి నమ్మకాన్ని బలపరిచి మరి అయినా కూడా అతడు మళ్ళీ మీదికి వెళ్ళి ఏం చేసినట్టు అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి ఆయన బయలుదేరి వెళ్తున్నాడట. ఎందుకంటే ఈ ప్రార్థనకు జవాబు దయచేయగలడు దేవుడు సమర్థుడు అని నమ్మి ఉన్నాడు. కాబట్టి మరి మనము చేసే ప్రార్థన కూడా మరి ఒకరికి ఆదరణ కలిగించే వారిగా ఉండాలని ఈ బోధ విషయంలో మరి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వారు ఆ బ్రతికిన చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగిందంట. చూడండి, ఆ 3వ అంతస్తు నుంచి పడిన వ్యక్తి మరి చనిపోవలసిన మాట, కానీ దేవుని శక్తి ఆ ప్రార్థన వాళ్ళు ఎడతెగక ఆదివారమున మరి వారు విస్తారముగా మరి ఆయన అర్ధరాత్రి వరకు ఆయన ప్రసంగిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మరునాడు ఆయన వెలనై ఉన్నాడు కాబట్టి సేవ నిమిత్తం. అందుకనే దేవుడు నిజమైన సేవకులను ఆయన మరి అంటుకొని ఉంటాడు. కాబట్టి వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వానికి విశేషమైన ఆదరణ కలిగిందంట. చూడండి, మరి ఆదరణ అనేది మనకు ప్రార్థన ద్వారానే సమస్తమును దేవుడు సాధ్యపరచగలడు. అందుకనే ఆయన నమ్మిండు, మరి ఆ కార్యాన్ని దేవుడు జరిగించిండు. అందుకనే అంటాడు నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే అని. అది పౌలుతో రుజువు పరిచిండు దేవుడు. చాలా మంది ప్రార్థన పరులు ఉన్నారు, అయినా కూడా బోధకునిగా ఆయన చేసే బాధ్యత అది ఆ చిన్నవాణి వలన మరి దేవుడు బయలుపరిచాడు. ఎందుకంటే వారు ఆ బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగిందంట. చూడండి, ఈ విధంగా మరి దేవుడు
ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళ సేవకులతో, దేవుని సేవకులతో అనేకమైన కార్యాలు మరి అపోస్తుల కార్యంలో జరిగినట్లు మనము చూస్తూ ఉంటాం. అయితే మరి ఇలాంటి చనిపోయిన వ్యక్తులను కూడా లేపే శక్తి ప్రార్థనకు మాత్రమే ఉందని ఇక్కడ రూఢీపరిచారు. పరిశుద్ధాత్మ ద్వారా మరి అనేకమైన అద్భుతాలు వారు చేశారు. అది గొప్ప దేవుని సంగతి. ఎందుకంటే మనము నమ్మితే సమస్తమును, నమ్మువానికి సమస్తము సాధ్యము అని దేవుడు సెలవిచ్చినట్లు మనము గ్రహించి ఆయనకు మనము ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఇక్కడ అదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం, 5వ అధ్యాయము 42వ వచనం, ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండేది. చూడండి, అప్పుడు వాళ్ళు ప్రతి దినము, ఒక్క దినం కూడా వాళ్ళ సొంత పనులు చూసుకోలేదు. ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించు యేసే క్రీస్తుని ప్రకటించుచుండేది. చూడండి ఎంత రూఢిగా వాళ్ళు ఆత్మ, పరిశుద్ధాత్మ మరి ఎంత ప్రేరేపణ కలిగి వాళ్ళను మరి ఇట్లా నడిపిస్తుందో. మరి వాళ్ళంట ప్రతిదినము దేవాలయంలోను దేవాలయంకి వెళ్తున్నారు, ఇంటింట మానక బోధించుచు ఏమని చెప్తున్నారు? యేసే క్రీస్తుని ప్రకటించుచుండేది. చూడండి వాళ్ళు ఎంత ప్రయాసంతోటి మరి ఆయన కాడిని మోస్తున్నారు. అంత తేలికగా వాళ్ళకు ఆ కాడి సులువుగా ఉన్నది కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వారు అనేకులకు కనపరుస్తున్నారు. కాబట్టి మరి అపోస్తుల కార్యముల గ్రంథంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఆయన సేవకుల ద్వారా దేవుడు జరిగించుడు. అందుకనే వారు ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. అయితే ఈ విధంగా మనము ప్రకటించే వారిగా ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. ఎందుకంటే మనము ప్రార్థిస్తే మరి అనేకులకు మేలు కలిగేటట్లుగా ఉండాలి అని మరి మనము గ్రహించాల. ఎందుకంటే ఆదరణ కలిగేటట్టుగా ఉండాల. పౌలు మరి ప్రార్థించి అతని ప్రాణము అతనిలో ఉన్నది అనే ఒక రూఢి అయిన నమ్మకంతో మరి ఆయన ప్రార్థించి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఆయన రొట్టె విడిచి మళ్ళా ఆయన వేరే చోటికి తెల్లారి వెళ్ళనై ఉన్నవాడై అంత నమ్మకం పెట్టాడు. కానీ అతడు బ్రతికి ప్రాణముతో ఉండి ఒక సాక్షిగా నిలబడ్డాడు. ఎందుకంటే యథార్థవంతుల ప్రార్థన బహు బలము గలదై ఉంటదంట. కాబట్టి మనము మరి విడవక ప్రార్థించే వారిగా ఉండాలా, విసుకక ప్రార్థించే వారిగా ఉండాలా. అందుకనే దేవుడు ఎప్పుడైనా అద్భుతాలు చేయవాడే. అయితే తిమోతి పత్రికలో కూడా 1 తిమోతి 4:16 తిమోతి 4:16 ఏమంటున్నాడు అంటే, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్తగా కలిగి ఉండుము అంటు. చూడండి, మనం ఎన్నో విధాలుగా ఎన్నో వాక్యాలు చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ మరి నిన్ను, అందుకంటే మనలను గూర్చియు అంటున్నాయి, నిన్ను గూర్చి నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండు అంటు. మనము చెప్పే ప్రతి వాక్యము, ప్రతి అక్షరము జీవంతో నిండింది. కాబట్టి అందుకని నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము అంటాడు. వీటిలో నిలకడగా ఉండుము. వీటిలోనట నిలకడగా మనం ఉండాలి. ఈ బోధలు జాగ్రత్త కలిగి వీటిలో నిలకడగా ఉండుము అని మరి అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నాడు. అయితే మరి ఈ జాగ్రత్త కలిగి ఉండుము అని అంటున్నాడు ఆయన. వీటిలో నిలకడగా ఉండుము అంటాడు. నీవిలాగా చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు అంటాడు. ఎందుకంటే ఇది నిజము అనేది క్రీస్తే కాబట్టి దాన్ని గ్రహించు. నీవిలాగా చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు నువ్వు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము గమనిస్తే దేవుని విషయంలో అనేక అద్భుతాలు మరి ప్రార్థన ద్వారానే జరిగినాయి. ఎందుకంటే మరి గుడ్డి భిక్షకుడు కూడా మరి అయ్యా నాకు అతనికి కన్ను లేకున్నా గాని అతడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆయన మొరపెట్టినట్లు చూస్తున్నాం. అది ప్రార్థనే. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 46వ వచనం నుంచి చూస్తే అతడు బర్తిలోమై ఆయనక గుడ్డి భిక్షకుడు, ఆయన తోవ పక్క నుండి ఆయన వస్తూ ఉండగా మరి అనేకమైన వ్యక్తుల శబ్దాలు వస్తుంటే ఏంటి ఈ అల్లరి అంటే మరి నజరేయుడైన యేసు ఈ మార్గంలో వస్తున్నాడని అతడు విని విశ్వాసంతో ప్రార్థించాడు. మనసులో ప్రార్థించుకున్నాడు. దేవుడు అటువైపు నుంచి వస్తున్నాడు. అనేకులు మరి అటువైపు నుంచి మరి గోలలుగా ఎంతో మంది మరి వస్తూ ఉన్నట్లుగా అతడు గమనించాడు.
గమనించి మరి ఎవరు దీనికి కారణం ఏంది అంటే నజరేయుడైన యేసు ఈ మార్గంలో వస్తుండు అన్నాడు. ఇదే సమయం అని అతడు మొరపెట్టిండు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అన్నాడు. అతడు కళ్ళు కనిపించకుండా కూడా అతడు మొరపెడితే మరి ప్రభు వారు దగ్గరికి వచ్చి నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అని అడుగుతున్నాడు. నేను ఏమి చేయగోరుచున్నావు అంటే నాకు దృష్టి మాత్రమే కలగజేయన్నాడు. ఆస్తులు ఏమి అడగలేదు, ఐశ్వర్యాలు అడగలేదు, ధనము అడగలేదు, అయినా నాకు దృష్టి మాత్రమే కలగజేయమని అడిగాడు. మరి అది కూడా ఒక మొరనే, అది ఒక ప్రార్థన. కాబట్టి మనము ప్రార్థించే వారిగా ఉండాలా, యథార్థంగా ప్రార్థించే వారిగా ఉండాలా. మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనము దేవుణ్ణి సేవించే వారిగా ఉండాలా. అప్పుడే మనకు మరి ప్రార్థనకు జవాబు దేవుడు దయచేయగలడు. యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే, నా సహోదరులారా బోధకములమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకోండి. పౌలు గారు ఇక్కడ కూడా యాకోబు గారు రాస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నారు. సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీరు అనేకులు బోధకులు కాకుండుడి అంటారు. మరి బోధకులు కాకుండుడి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే బోధకులు ఏ విధంగా మారుతారో కూడా తర్వాత ఆయన గ్రహించగలిగాడు యాకోబు గారు. ఎందుకంటే బోధ చెప్పేవారు కూడా ఇది క్రీస్తే యేసు అని వాళ్ళు ప్రకటిస్తున్నారు, కానీ వీళ్ళు కొంతమంది అని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకంటే అనేకులు బోధకులు కాకుండుడి అంటున్నారు. ఎందుకంటే దాన్ని సహించేవారు, శోధన సహించువాడు ధన్యుడు. ఆ శోధన సహిస్తేనే యేసే క్రీస్తు అని ప్రకటించగలడు. శోధన సహించని వాడు, తట్టుకొని వారు ఎవరైనా బోధకులుగా నిలవలేరు. కాబట్టి దాన్ని బట్టి ఆయన యాకోబు గారు గ్రహించి, నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని వీళ్ళు అనేకులు బోధకులు కాకుండుడి అంటారు. బోధకులుగా ఉండకండి, ఎందుకంటే తప్పిపోయే సమయాలు వస్తాయి. జాగ్రత్తగా నిలవాలంటే శ్రమలు సహించాలా. ఎందుకంటే మరి అపోస్తలులు రంపములతో పోయపడ్డరు, రాళ్లతో కొట్టబడి చంపబడ్డరు వాళ్ళు క్రీస్తు నిమిత్తమే. ఎందుకంటే ఆయన అపారమైన ప్రేమ, ఆయన కార్చిన చివరి రక్తపు బొట్టు వరకు మరి ఆయన అమూల్యమైన రక్తాన్ని మన గురించి కార్చింది. వాళ్ళు కన్నులారా చూసిరు కాబట్టి, ఆయనను తాకి ఆయనను స్పర్శను వాళ్ళు అనుభవించారు కాబట్టి మరి ఆ యేసే క్రీస్తు అని వాళ్ళు ప్రకటించగలిగారు. కానీ ఇక్కడ అదే విధంగా అంటున్నాడు, మీరు అనేకులు బోధకులు కాకండి, వీళ్ళు అనేకులు బోధకులు కాకుండుడి అంటుండే ఆయన. ఎందుకంటే ఏ సమయంలో ఏ బోధకుడు ఎలా తప్పిపోతున్నాడో ఆయన మొదటనే గ్రహించి ఆ విషయాన్ని మనకు బయలుపరిచాడు పరిశుద్ధాత్మ ద్వారా. అయితే రెండో వచనంలో ఏమంటున్నాడు, అనేక విషయంలో మనం అందరము తప్పిపోతున్నాము అని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు యాకోబు గారు. అనేక విషయంలో మనం అందరము తప్పిపోతున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి వాడగును అంటాడు. ఎందుకంటే మరి ఏ విధంగా మనము తప్పిపోకూడదు, అనేకులము మనం తప్పిపోతున్నాము అని ఇక్కడ రాయబడి ఉన్నది. అనేక విషయంలో, మాట విషయంలో, చూపు విషయంలో, నడక విషయంలో, మన ఆలోచన విషయంలో, మరి ప్రతి విషయంలో కూడా మనము అనేకులము తప్పిపోతున్నాం. అన్ని విషయంలో మనం అందరము తప్పిపోతున్నాం అంటాడు ఇక్కడ. మరి ఎవరు తప్పిపోని వారు ఉన్నారో మనము గ్రహించుకోవాలా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏ విషయంలోనైనా, మాట విషయంలో ప్రతి ఒక్క విషయంలో తప్పిపోతున్నాము అని ఇక్కడ రూఢిగా మాట్లాడుతున్నాడు యాకోబు గారు. ఎవరైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమునంట స్వాధీనమందు ఉంచుకోవాలన్నట. స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడగును. మరి మన శరీరాన్ని మనము కంట్రోల్లో ఉంచుకోవాలి, మన మనసును మనం కంట్రోల్లో ఉంచుకోవాలని మరి ఇక్కడ ఈ యాకోబు గారు మనకు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఇవి మనము స్వాధీనమందు ఉంచుకోకపోతే మనము చంచల మనస్కులమై దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి మరి ఆస్కారం ఉంది. కాబట్టి ఆయన ముందు గ్రహించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనమందరము తప్పిపోతున్నాము అనేక విషయంలో అంటున్నాడు. మనము తప్పిపోయే వారిగా ఉండదు, ప్రార్థించి ఆయన దగ్గరికి మనము పొందుకునే వారిగా ఉండాలి. అందుకని అంటున్నాడు 3వ వచనంలో, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదుము కదా, అయితే ఓడలను కూడా చూడుడి, ఓడలను కూడా చూడమంటాడు. ఓడలను చూడండి ఎక్కడ అని చూపిస్తున్నాడు. అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని
ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు, అయితే చుక్కాని చేత త్రిప్పబడును. అయితే మరి ఇంత పెద్ద ఓడ చిన్న చుక్కాని తోటి తిరుగుతుంది. కానీ ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద విపత్తులైనా చిన్న ప్రార్థన ద్వారా మనము దేవునికి చేసే చిన్న ప్రార్థన మనస్ఫూర్తిగా మనం ప్రార్థిస్తే ఆయన పెనుగాలికి కొట్టుకుపోయే ఆ యొక్క మనం పెనుగాలికి ఆపదనే పెనుగాలి వచ్చినా కూడా ఆయన ప్రార్థన ద్వారా మనల్ని కంట్రోల్ చేసుకొని ఆయన ఆధీనంలోకి తీసుకుంటాడు. అందుకని ఓడలను చూసి నేర్చుకుంటాడు. ఓడలను చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి అంటాడు. పెనుగాలికి కొట్టుకొని ఓబడిలను ఓడ నడుపువా అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగ, చుక్కాని చేత అది తిప్పబడును అంటాడు. మనము గ్రహించుకునే వారిగా ఉండాల. ప్రార్థిస్తే సమస్తము సాధ్యపరుస్తాడు దేవుడు. కాబట్టి మనము ఆ రోమ పత్రికలోకి వెళదాం. అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాస్తూ ఏమంటున్నారంటే 1వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు, అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాస్తూ, రోమా సంఘానికి రాస్తూ సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను అంటున్నాయన. చూడు ఎంత ఆ సమర్పణ కలిగిన జీవితాన్ని ఆయన అనుభవించాడు. దేవునికి ఇష్టునిగా ఆయన నడిచాడు. అందుకని ఏమంటున్నాడు, సువార్తను గూర్చి నేను మాత్రము సిగ్గుపడవాడను కాను, నేను ముందే ఉంటాను సువార్తకు అంటుండ ఆయన. ఎంత చక్కని క్రీస్తును ప్రకటిస్తుండ ఆయన. ఏసే క్రీస్తు అని మొదట. అందుకని సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నదంట. ఆ సువార్త అనేది దేవుని శక్తి. సువార్తనే మనుషుని ఎంత ఎటువంటి పాపనైనా మార్చుటకు సువార్తను కొంత శక్తి ఉన్నది. కాబట్టి మరి ఆ సువార్తనే యేసు క్రీస్తు. కాబట్టి ఆ వార్తను అనేకులకు ప్రకటించే వారిగా వాళ్ళు ఎంతో ప్రయాసముతో మరి నేను సిగ్గుపడను అంటున్నాడు ఆయన. రూఢిగా చెప్తున్నాడు, ఈ వార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నదంట. మహాశక్తి, దేవుని శక్తి ఆ విధంగా పనిచేస్తుంది సువార్త. ఎటువంటి పాపినైనా దేవుడు మార్చుటకు సమర్థుడు. ఎందుకంటే సువార్త ఎలాంటి పాపినైనా మరి పవిత్రునిగా చేయగల మరి ప్రేమ కలిగిన సువార్త అది. ఆ ప్రేమమైన సువార్త. అందుకని 17వ వచనంలో ఏమంటున్నాడంటే, ఎందుకని నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. విశ్వాసము. ఎందుకంటే సువార్త ఎవరైతే వింటారో వారికి విశ్వాసం కలుగుతుంది. అమ్మ దేవుడు ఇట్లా కార్యాలు చేస్తాడా, దేవుడు గొప్ప దేవుడా, పాపం నుంచి విడిపించి ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడా అనే ఒక మరి వాళ్ళలోని ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపిస్తాడు. అందుకనే అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది అని ఇక్కడ రాయబడ్డది. చూడండి, మరి సువార్తకు అంత బలం ఉన్నది, సువార్తలు అంత శక్తి ఉన్నది. సువార్త చెప్తుంటూ కూడా ఎన్నో స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మరి జరిగినట్లు మనం చూస్తుంటున్నాం. అందుకనే 18వ వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. 2 విధాలుగా చూపిస్తున్నాడు. దుర్నీతి చేతనంట సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం అంట పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. చూడండి, దుర్నీతి అనేది ఉన్నది, మనుషుల యొక్క సమస్త భక్తిహీనత అనేది ఉన్నది. మరి దుర్నీతి మీద దేవుని కోపం అంట పరలోకం నుండి బయలుపరచబడుతున్నది అని రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఆయనకు ప్రార్థించే వారిగా మాత్రమే ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను అని ఇక్కడ పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. మరి మనము ఆయన మాటలను గ్రహించే వారిగా ఉండాలి. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుడు అది వారికి విషిదపరిచను. చూడండి, ఇదంతా విషిదమైనది, వినశక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుడు అది వారికి విషిదపరిచిందంట. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను
ఆలోచించుట వలన ఏటబడుచున్నవి గనక వారు నిరత్తరులై ఉన్నారట. వారంట నిరత్తరులై ఉన్నారంట వాళ్ళు. ఎందుకంటే ఆయన అదృశ్య లక్షణములు ఆ విధంగా ఉన్నాయి. అనగా ఆయన నిత్యత్వము, నిత్య శక్తి, దేవత్వము, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన ఏటబడుతున్నవి కనుక వారు నిరత్తరులై ఉన్నారు. అంటే ఏది కూడా వారితో కాదు. నిరత్తరులు అంటే మరి ఏమీ చేయలేని వారు అని అక్కడ మరి ఆ మాటను మనము గ్రహించవచ్చు. అయితే మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదట. దేవుడు ఈయన అని ఎరిగి కూడా వారు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. గాని తమ వాదముల యందు వ్యర్థులైరి అని ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఎందుకంటే ఎక్కడ చూసినా, ఈ సంఘాలలో చూసినా, ఎక్కడ చూసినా చాలా వరకు మనుషులలో విభేదాలు, అల్లరులు, ఏ విధంగానైనా ఒకరి మీద ఒకరి ఈర్ష్యలు, ఈ ఓర్వలేనితనాలు చాలా వరకు ఉంటాయి. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. మీరేం చేస్తారు? మేము బాగా చేస్తున్నాం. మీరేం చేస్తారు? మేము మంచిగా చేస్తున్నాం. మీరు మంచిగా చేస్తున్నారు. ఈ వాదములు, మేము ఎక్కువ మీరు తక్కువ, ఈ విధంగా వాళ్ళు వ్యర్థులైపోయారు. కానీ దేవుని ఎరిగి కూడా ఏం లాభం? వారు మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింప కూడా లేదు. కానీ వాళ్ళ వాదంలోనే వాళ్ళు వ్యర్థులైరి అని రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ ఏమంటుండే 22వ వచనంలో, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులై ఉన్నారు. ఇప్పుడు నడిచేది కూడా అదే. ఎందుకంటే వారి అవివేక హృదయం అంట అంధకారం, అంటే చీకటితో మునిగిపోయింది. లోకం అనే చీకటి, పాపం అనే చీకటిని వాళ్ళ హృదయంలోకి ఆహ్వానించుకున్నారు. అందుకని వారి అవివేక హృదయము అంధకారమయమైందంట, చీకటి, అగాధము, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులై ఉన్నారట. మరి మనం ఏ విధంగా ఉన్నామో గ్రహించుకోవాలా. వారు అక్షయుడగు దేవుని మహిమను చేయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. చూడండి, వీళ్ళేమో అపోస్తలులు యేసు క్రీస్తుని వాళ్ళు ప్రకటిస్తున్నారు. మరి బోధకులు అనేకులు కాకుండు అంటే ఇక్కడ నిదర్శనం చూపిస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. వీళ్ళు బోధకులు. వారు అక్షయుడగు దేవుని మహిమను చేయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పద జంతువుల యొక్కయు, పురుగుల గురించి చెప్తున్నాడు. పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. ఎందుకంటే అనేకులు బోధకులు కాకుండుడి అని మరి చెప్పడానికి కారణాలు ఇవి. ఈ విధంగా ఉంటారు బోధకులు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనేకులు బోధకులు కాకండి, సహించే వాళ్ళే కావండి, నా గురించి ప్రయాసపడే వాళ్ళే కావండి అని దేవుడు మరి ఈ విధంగా మాకు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము ఈ 25వ వచనంలో, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అని రాయబడ్డది. చూడండి, మరి ఈ విధంగా కూడా ఉన్నారు అని మొదట యాకోబు గారు అనేకులు కాకుండా అని చెప్పారు. ఆ యుగ యుగముల వరకు ఆయన స్తోత్రారుడై ఉన్నాడు, ఆమేనని ఇక్కడ మరి పౌలు గారు చెప్తూ ఉన్నారు. అయితే మనము పేతురు పత్రికలో 1 పేతురు 1:24 ఏమంటున్నా, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తును అని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మిగిలేది వాక్యమే, ఈ సువార్తనే, ఆయన సువార్తనే వాక్యము, వాక్యమే సువార్త. అందుకని ఆ గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ఎన్ని వికసించేటి వచ్చినా, ఎన్ని మతిమరుపు చేసేటి మనలను భ్రమపరిచేటి వచ్చినా గానీ గడ్డి ఎండినట్టు ఎండిపోతాయి, దాని పువ్వు రాలుతుంది, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది అని ఇక్కడ రాయబడినది. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అని చెప్తూ ఉన్నాడు మనకు పేతురు గారు. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే, ఇంకోటి లేదు భూమి మీద, ఇదొక్కటి మాత్రమే ఉంది. ఇది సువార్త, సువార్త, పాపికి ఇది రక్షణ సువార్త అని ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి మనము గ్రహించుకునే వారిగా ఉండాలా, ఆయనకు మొరపెట్టుకునే వారిగా ఉండాలా సువార్త విషయంలో అనేకులకు. అందుకనే పౌలు గారు, నేను సువార్త గురించి సిగ్గుపడను కానేగానంటున్నాయి, నేను సిగ్గుపడను. మరి ఆయన మొదట ఏమంటాడంటే తిమోతిలో, నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను అయి ఉన్న నన్ను ఆయన తన
ప్రేమ చేత నేను ఆదరిస్తే నేను కనికరింపబడ్డా అంటాడు ఆయన. ఇప్పుడు ఎంత తగ్గించుకుండా ఆయన, నేను పూర్వము దూషకుడు హింసకుడును హానికరుడనైన నన్ను ఆయన తన ప్రేమ చేత నన్ను రక్షించుకుండు అని సాక్ష్యం ఇస్తాడు. మరి దేవుడు మరి ఇలాంటి కార్యాలు చేస్తాడు. ఒక పాపి అయిన మరి యొక్క సౌలుగా ఉన్న మరి పౌలును ఒకనాడు యేసు ప్రభు వారు అలా దర్శించారు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 2:4 మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, చూడండి, మన విశ్వాసం అంట మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాటలాడినను, ఇక్కడ కూడా చెప్తున్నాను, సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించి తిని అంటాడు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా నేను మాట్లాడుతున్నాను. తీయటి మాటలతోటి మిమ్మలను నేను గణన మాటలతోటి ఏ మాత్రం కూడా మిమ్మలను మోసపరచడానికి కాదు. దేని గురించి అంట నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించలేదంట ఆయన. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దుష్టాంతములనే వినియోగించి అంటాడు. ఆయన దుష్టాంతములను మాత్రమే వినియోగించిందట. అయితే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాము అంటున్నారు. చూడండి, వాళ్ళు పరిపూర్ణులైన వారి మధ్య కూడా జ్ఞానము బోధించుతున్నట్ట. వాళ్ళు పరిపూర్ణులు, మళ్ళా వీళ్ళు జ్ఞానం బోధిస్తున్నారు వాళ్ళకు. అది ఈ లోక జ్ఞానం కాదు, నిరార్థకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని, ఇది ఒకవేళ వ్యర్థమైపోయే జ్ఞానము కాదు గాని, అయితే నిరార్థకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని నేను బోధించే యొక్క జ్ఞానం ఏ విధంగా ఉందని చెప్తున్నాడంటే 7వ వచనంలో దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము అంటున్నాడు. దేవుని జ్ఞానం అంట మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఒకప్పుడు ఈ జ్ఞానము మరుగై ఉందంట. జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. చూడండి, మనకు కూడా దేవుడు మహిమనివ్వాలని ఆయన అపారమైన ప్రేమ చోటి మనకు దయచేసినట్లు మనం గమనిస్తుంటున్నాం. చూడండి, జగతుత్పత్తికి ముందుగానే దీనిని అంట దేవుడు మన మహిమ నిమిత్తము నియమించిండట. ఏదది? దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. అప్పుడు జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము మరి నియమించిండట. మన మహిమ గురించి ఆయన దేవుడు ఆ యొక్క ధన్యతను మనకు అనుగ్రహించినాడు. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియకు ప్రభువును సిలువ వేయక పోయి ఉందరు అని ఇక్కడ రాయబడ్డది. ఎందుకంటే ఆయన మహిమ స్వరూపుడు, ఆయన ప్రేమ స్వరూపుడు, ఆయన శాశ్వతుడు, ఆయన ఉన్నవాడు అనువాడు. కాబట్టి మనము ఈ జ్ఞానమును పొందుకోవాలంటే ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే 1 పేతురు 4:11 1 పేతురు 4:11 ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించున్నట్లు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయన కొండును గాక అని మరి పేతురు గారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ యుగయుగములకు ఆయననట మహిమ చెల్లిస్తున్నాడు. ఎందుకంటే ఒకడు బోధించినట్టు దేవోక్తులను బోధించినట్లు బోధించవాలనంట. బోధకులమైన మనము మరి ఇతరులకు ఏ విధంగా బోధపడేట్లు బోధిస్తున్నామో మనము గ్రహించుకునే వారిగా ఉండాల. ఇక్కడ ఏమంటాడు, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలను అంటాడు. అందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయన కొండును గాక ఆమెనని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మనము గ్రహించుకోవాలా, సమయము ఇంకా లేదు. ఎందుకంటే ఇవి చెప్పుకుంటూనే పోతేనే కాదు, అనేకులు కూడా రక్షణ పొందాలంటే మనము సువార్త ప్రకటించే వారిగా ఉండాలా. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆయనను మనము ప్రకటించే వారిగా మాత్రమే ఉండాలని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున అంటుండే. ఇక్కడ ఇంత పెద్ద సాక్షులు ఉన్నారు మన చుట్టూ. దేవుని ఎరిగిన వారు, దేవుని మహిమపరిచి అనేకులకు రక్షణలోకి ఆయన నామము ద్వారా, ఆయన సువార్త ద్వారా అనేకులను
మరి పాపులను, దొంగలను, వ్యభిచారులను, అబద్ధికులను అనేకులను ఆయన వైపు తిప్పిన వారు ఎవరు? ఇంత గొప్ప సాక్షి సమూహము మరి ఆ మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కున పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్వశమున ఆసీనుడై ఉన్నాడు. మరి ఆయన సిలువను సహించిండు ఓపికతోటి. పందెములో ఓపికతోటి మనము పరిగెత్తే వారిగా ఉండాలి. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అంట. చూడండి, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్వశముల మీద ఆసీనుడై ఉన్నాడని రాయబడుతూ ఉంది. మీరు అలసటపడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకునుడి అంటాడు. మరి ఆయన్ని అన్ని భరించడు. మన పాపాలు, మన శాపాలు, మన నరక శిక్షను ఆయన కల్వరి శిలువలో భరించాడు యేసు ప్రభువు. మరి ఆయన నామానికి మహిమ కలుగును గాక. మనము సువార్త ప్రకటించే వారిగా ఉండాలని మరి దేవుని పేరిట మరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి సమయం లేదు కాబట్టి మనము జాగ్రత్త గల వారమై ఉండాలి. అది 2 కొరింథీ ఒకటి చూసి ముగించుకుందాము. 2 తిమోతి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి 2వ పత్రిక కూడా రాస్తూ 4వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వాక్యమును ప్రకటించుము అంటాడు. సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఇది సమయానికి నేను బోధిస్తా, అందరు వస్తేనే బోధిస్తా, లేకపోతే నేను బోధించను, వాళ్ళు రావాలి బోధిస్తా అని కాదు. వాక్యమునంట ప్రకటించు అంతే. సమయమందును అసమయమందును ప్రయాసపడము. క్రీస్తు కొరకు ఏసే క్రీస్తుని ప్రకటించుకుంటున్నాడు. ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుము అంటుంటాడు. బుద్ధి చెప్పుము, నిలకడగా ఉండని వారితో. ఈ విధంగా మరి ఇలాంటి నిలకడ కలిగే మాటలు బోధించు అంటున్నాడు. వాక్యము ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడు అంటుండు. సంపూర్ణమైన దీర్ఘ శాంతముతోటి అంట. అది కూడా సంపూర్ణులుగా ఉండాలా అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు ఖండించుము అంటుడు, గద్దించుము అంటుడు, బుద్ధి చెప్పుము అంటుడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని ఇంతకుముందు యాకోబు గారే అనేకులు బోధకులు కాకుండుడి అంటున్నారు. ఈ విధంగా మరి ఈ సత్యమునకు చెవినీయరంట. కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చునని చెప్తున్నాడు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండు అంటుండు. శ్రమపడుము, సువార్తకుని పని చేయము అంటుండు. ఆయన శ్రమపడుము అంటుండు, మితముగా ఉండు అంటుండు, సువార్తకుని పని చేయమంటుండు. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు అంటున్నాడు. మరి ఈ విధంగా మరి పౌలు గారు మరి తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది కాబట్టి మంచి పోరాటము పోరాడి తిని కాబట్టి నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అంటున్నాడు. అందుకనే ఆయన సిగ్గుపడలేదు. నేను సువార్తను గూర్చి సిగ్గుపడవాడను కాను అని పౌలు గారు అక్కడ మాట్లాడాడు మొదట. కాబట్టి ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. మరి దేవుని నామంలో వందనాలు. ఎందుకంటే వారు మరి ఈ విధంగా సేవ చేసిరు. మరి సమయము పోనీయలేదు, అసమయము పోనీయలేదు. వాళ్ళు బుద్ధి చెప్పిర్రు, వాళ్ళు అనేకమైన మాటలతో బలపరిచిరు వాళ్ళు. కాబట్టి అనేకులను క్రీస్తు యుద్ధకు నడిపిరు. ఎందుకంటే శ్రమ పడుము అంటుడు, సువార్తకుని పనిచేయ అంటుడు ఆయన. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు అంటుడు ఆయన. హృదయపూర్వకంగా క్రీస్తును ప్రకటించు అంటాడు. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మరి దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రములైన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన రాత్రికాల సమయంలో నా ప్రభా మరి సువార్త గురించి బోధించుట ఆయన మరి అనేకులు బోధకులుగా కాకుండా అన్నారు.
అలాగే నా తండ్రి ప్రభా మరి మీరు నేను సువార్త గురించి సిగ్గుపడవాను కాను ఆయన తెగించి చెప్తున్నాడు. అలాంటి సేవకులుగా ప్రభు మమ్మల్ని తయారు చేయండి ప్రభు. అనేకులు బోధకులు కాకుండా, ఎందుకంటే కల్పనా వదల వైపు వాళ్లకు అనుకూలమైన బోధకులు కూడా ఉంటారంట. మరి మేము అలా ఉండకుండానట్లుగా మరి నీ యొక్క కేసే క్రీస్తుని ప్రకటించుటకు అయినా మరి అనేకులను నీ వైపు తిప్పుటకు సహాయం అనుగ్రహించి మీ ఆత్మ నడిపింపుతో మమ్మల్ని ఆ తండ్రి మీరే నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మనం ప్రార్థన విజ్ఞాపనలు చేసుకుందాము. ముఖ్యంగా స్వరాజ్ బ్రదర్ వాళ్ళ కుటుంబం విషయంలో ప్రార్థన చేయండి. అలాగే ఢిల్లీ బ్రదర్ విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేయండి. మీరు చేసి మీరు ముగింపు ప్రార్థన చేయండి. సరే సిస్టర్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలేసయ్యా. తండ్రి, ఇంతవరకు నాయన మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన, స్తోత్రములు ప్రభా. కాబట్టి నాయన మేమందరం కూడా తండ్రి మీ యొక్క సువార్తని ప్రకటించలాగున మీ యొక్క నాయన నడిపింపు మాకు అనుగ్రహించండి. సువార్త ప్రకటించే విషయంలో నాయన ఏమాత్రం నాయన నిర్లక్ష్యం చేయకుండా తండ్రి మాకు ఇచ్చిన పిలుపును, ఏర్పాటును నిత్యం చేసుకొని మరీ జాగ్రత్త పడి తండ్రి మీ సేవ చేయలాగున, మీ పరిచర్య జరిగించలాగున ప్రభాని సువార్త ప్రకటించలాగున మీరే మాకు సహాయం దయచేయండి. సువార్త ప్రకటించే విషయంలో నాయన మేమేమన్నా నిర్లక్ష్యంగా ఉంటే ప్రభా తండ్రి మమ్మల్ని క్షమించి కనికరించండి. ఇదిగో నా తండ్రి, ఈ దినం నాయన తండ్రి స్వరాజ్ బెదర్ వాళ్ళ నాన్నగారు నాయన తండ్రి మీ అందు నిద్రించారు ప్రభా తండ్రి. ఆయన యొక్క ఆత్మ నాయన మీ సన్నిధిలో సేద తీరుతుంది. ఆయన ఆత్మ నాయన తండ్రి ప్రభా మీ సన్నిధిలో నాయన మీతో పాటు ఆయన ఉన్నారని మేము నమ్ముచున్నామయ్యా తండ్రి. కాబట్టి లోకంలో నాయన తను జీవించినంత కాలం ప్రభాన్ని సేవ చేశాడు ప్రభా. తనకిచ్చిన పరుగును కూడా కడముట్టించుకున్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అయ్యా. తిరిగి ప్రభా తన పని ముగించుకొని నాయన ఈ లోకంలో తన పట్ల మీ చిత్తం నాయన అయిపోయిన తర్వాత ప్రభా నాయన మీరు ఆయనను తండ్రి మీ మహిమలో పిలుచుకున్నారు తండ్రి. ఇదిగో నా దేవా, నా తండ్రి కుటుంబ సభ్యులైన వాళ్ళందరికీ నాయన మీరే ఓదార్పు దయచేయండి, ఆదరణ దయచేయండి అయ్యా. ఆయన ఉన్నప్పుడు ఎంత ప్రేమ, ఎలాంటి ప్రేమ అయితే తండ్రి చూపించాడో అంతకు మించిన ప్రేమ నాయన తండ్రి కుటుంబ సభ్యులకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా నాయన తండ్రి వాళ్ళ మిస్సెస్ గురించి, అలాగే నా తండ్రి స్వరాజ్ అన్న గురించి, వాళ్ళ బ్రదర్ గురించి, సిస్టర్ గురించి అయ్యా, వాళ్ళ కుటుంబీకులు, రక్త సంబంధికులు అందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. తండ్రి వాళ్ళు ఎంతో దుఃఖంలో ఉన్నారు నాయన. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు అన్నావు తండ్రి. మీరే నాయన ఓదార్చండి, ఆదరించండి. కుటుంబానికి నాయన మీరే తోడుగా ఉండండి, యజమానుడిగా ఉండండి. ఆ రీతిగా కుటుంబాన్ని అంతటికి నాయన తండ్రి మీ సన్నిధి నాయన తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీరే ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన లోని లోటు నాయన ప్రభ మీరే కుటుంబానికి తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. అలాగే నా తండ్రి KBPM గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్ గురించి నాయన, ప్రతి సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా వాళ్ళందరూ ప్రభా నాయన మీ సేవలో నాయన తండ్రి బలంగా వాడబడులాగిన తండ్రి మీరే సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రభా వాళ్ళకి ఇచ్చిన పిలుపును, ఏర్పాటును నిత్యం చేసుకొని మరీ జాగ్రత్త పడి ప్రతి ఒక్కరు ప్రభా నీ సేవ చేయుటకు నాయన మీరే సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళకు అనుగ్రహించబడిన తండ్రి ఆ యొక్క కృపావరములను నాయన తండ్రి ప్రజ్వలించే వారిగా తండ్రి, అనేకులను ప్రభా మీ రక్షణ మార్గంలోనికి నడిపించే వారిగా తండ్రి, మీ సేవలో నాయన ప్రతి ఒక్కరూ ఒక బలమైన సాధనములుగా తండ్రి వాడబడుటకు నాయన మీరే సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబంలో నాయన ఉన్న ప్రతి కొదువులు, కొరతలు మీరు తీర్చండి. వాళ్ళ ప్రతి అవసరాలు, అక్కరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనుల్లో, రాకపోకల్లో అన్నిటిలో నాయన తండ్రి మీరే తోడుగా ఉండి కాచి కాపాడమని మేము ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే ట్రైబల్ ఏరియాస్ వెళ్తున్న నాయన అవుట్ రీచ్ బ్రదర్స్ అందరినీ నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని నాయన తండ్రి మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి అయా. ఎంతో భారంతో నాయన తండ్రి, ప్రయాసముతో నాయన అయా ఎవరు వెళ్ళని ప్రాంతంలో వాళ్ళు వెళ్ళి సేవ చేస్తుండగా నాయన వాళ్ళకి ఏ కీడు దరిచేరకుండా, వాళ్ళు ఎలాంటి శోధనల్లో ప్రవేశించకుండా తండ్రి వారికి ఏ అపాయం రాకుండా తండ్రి మీరే కాపాడండి. వాళ్ళు వెళ్ళి అడుగు పెట్టే ప్రతి స్థలంలో నాయన మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. అనేకులు తండ్రి వాళ్ళ సువార్త ద్వారా నాయన అది నమ్మి పాపాలు ఒప్పుకొని మారుమనసు పొంది
అయ్యా రక్షించబడలాగిన మీరే సహాయం దయచేయండి. అయ్యా వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనుల్లో తోడుగా ఉండండి. వాళ్ళకున్న ప్రతి అవసరాలు నాయన అక్రతలన్నిటినీ ప్రభా నీ క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చమని మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమందికి అయితే నాయన ఇంకా నాయన సువార్త ప్రకటించబడలేదో నాయన తండ్రి, వాళ్ళందరికీ కూడా నాయన తండ్రి ప్రభా నీ సువార్త ప్రకటించబడలాగున తండ్రి మీరే సహాయం దయచేయండి. ఏ ఒక్కరు కూడా ప్రభా నశించిపోవడం నీ చిత్తం కాదు నాయన తండ్రి. కాబట్టి నాయన తండ్రి ప్రతి ఒక్కరూ నాయన ఈ యొక్క సువార్త ప్రకటించే భారముతో నాయన తండ్రి ప్రయాసపడులాగున తండ్రి మీ పనులో నాయన తండ్రి నిమగ్నులై ఉండులాగున ప్రభా ప్రతి ఒక్కరు నాయన వాళ్ళకి ఇచ్చిన పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొని అయ్యా ప్రతి ఒక్కరు నీ సువార్త ప్రకటించిన ఆయన అనేకులను ప్రభా మీ రక్షణలోనికి నడిపించలాగున సహాయం దయచేయండి. ఎక్కడైతే ఇంకా సువార్త ప్రకటించబడలేదో నాయన తండ్రి ఆ ప్రాంతాల్లో మీ సువార్త ప్రకటించబడలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే నా తండ్రి హాస్పిటల్లో ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి, నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత అయ్యా రకరకాల సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళందరినీ నాయన మీ కృపలో జ్ఞాపకం ఉంచుకొని వారందరి పాపములు అపరాధములు క్షమించిన ఆయన అయ్యా తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా ఉన్న స్వస్థత నాయన ప్రతి బిడ్డకు అనుగ్రహించండి ప్రభా నాయన. ప్రతి ఒక్కరికి నాయన మంచి దీర్ఘాయువును అనుగ్రహించండి. అయా కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఆదరించండి, ఓదార్చండి. అయా శ్రమలో ఆ కుటుంబాలన్నిటికీ నాయన మీరే తోడుగా ఉండమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన ఈ లోకంలో ఉన్న ప్రతి చర్చిలన్నీ నాయన తండ్రి మీ సర్వసత్యంలోనికి రావాలా ప్రభా. ఈరోజు నాయన ఈ లోకంలో ఎటు చూసినా సంఘాలన్నీ మాకు ఎంతమంది విశ్వాసులు ఉన్నారని చెప్పుకుంటున్నారే కానీ ఎవరు కూడా తండ్రి అయ్యా ఈ లోకంలో ఒక వారసత్వంగా వాళ్ళ బిడ్డలు అని వాళ్ళనే సేవకులనే ఆలోచనతో నడుస్తున్నది తప్ప సంఘంలో ఉన్న విశ్వాసులు అందరూ సేవకులుగా మారాలి అని ఆ రకంగా తర్పీదివ్వడం కానీ అలాంటి పిలుపు ఉందని చెప్పడం కానీ అలా అనేకుల విశ్వాసాలని సేవకులుగా సేవకురాలుగా మార్చడం కానీ ఈరోజు క్రైస్తవంలో లేదు నాయన తండ్రి. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నువ్వు సువార్త ప్రకటించమన్నావు. నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతివాడు నాయన నీ శిష్యుడిగా మారాలా ప్రభ. కాబట్టి వారి యొక్క మనోనేత్రాలు విప్పండి నాయన తండ్రి ప్రభా. ఈ సత్యాన్ని గ్రహించి వాళ్ళ సంఘంలో ఉన్న అనేకులను శిష్యులుగా చేయుటకు మీరే సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా. ప్రతి సంఘము నాయన తండ్రి మీరు అక్కడికి సిద్ధపడి ఉండులాగున ప్రభా అనేకులను సిద్ధపరచులాగున ప్రభా మీరే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే మన్యం బ్రదర్ని నాయన మీరే ముట్టి తాకి స్వస్థపరచండి. ఆయనకున్న బీపీని నాయన మీరు నార్మల్ చేయండి తండ్రి. అరికాలు మొదలుకొని ప్రభా నడినెత్త వరకు నాయన మీరే ముట్టి తాకి నాయన స్వస్థపరచండి ప్రభా. భార్య భర్తలు ఇద్దరి మధ్య నాయన మీ శాంతి సమాధానము నెమ్మది దయచేయండి. ఏక మనస్సు ఏక ప్రేమ ఏక భావము కలిగి ఏక తాత్పర్యంతో అయ్యా భార్య భర్తలు ఇద్దరు ఒకటే రీతిగా ఉండలాగిన మీరే సహాయం దయచేయండి ప్రభా. ఆ రీతిగా ఆ కుటుంబంలో నాయన మీ కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రాజు సుజాత సిస్టర్ గురించి నాయన మేము ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా తండ్రి. రాజు బ్రదర్ తన భార్యను ప్రేమించాలా తండ్రి. అయ్యా తనకున్న ప్రతి అక్రమ సంబంధం నుంచి విడుదల పొందాలా తండ్రి. తనతో మీరు మాట్లాడండి, దర్శించండి. అయ్యా తను తప్పు చేస్తున్న దాన్ని గ్రహించేలాగా ఆయన గుడ్డితనం తెరవండి, ఆయన మనోనేత్రాలు విప్పండి. అయా చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపడి అయ్యా పాపముకు నాయన దూరంగా ఉండి తండ్రి తన భార్యతో నాయన కలిసిమెలిసి ఉండులాగున మీరే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభా నాయన అయ్యా తమ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది దేవా తండ్రి బాప్తిస్మం పొంది అయ్యా రక్షించబడలాగున మీరే నాయన తండ్రి ఆ కుటుంబానికి రక్షణ అయ్యా కలగజేయమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే కృపా సిస్టర్ గురించి నాయన తండ్రి ఆ సిస్టర్కి ఉన్న బ్రెయిన్ లో ఉన్న ప్రతి గడ్డ నుండి మీరు స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని ప్రభువా నాయన నడినెత్తు వరకు దేవా తండ్రి మీరే ముట్టండి, తాకండి, స్వస్థపరచండి ప్రభా నాయన. మంచి ఆరోగ్యం నాయన మీరు దయచేయండి. ఆపరేషన్ విషయంలో కూడా తండ్రి మేము ప్రార్థిస్తుండగా నాయన వైద్యులకు మించిన పరమ వైద్యుడు స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు అయ్యా. మీరే నాయన డాక్టర్లో మీరుండి అయ్యా ఆపరేషన్లో నాయన మీరే తోడుగా ఉండి అయ్యా సక్సెస్ఫుల్ గా నాయన ఆ యొక్క ఆపరేషన్ జరుగుటకు మీరే సహాయం దయచేయండి అయ్యా. ఏ కీడు నాయన దరిచేరకుండా ప్రభా, ఎలాంటి అపాయం కానీ ఎలాంటి మరణం కానీ సంభవించకుండా తండ్రి మీరే నాయన యొక్క సర్జరీ విషయంలో ప్రభా తండ్రి కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే తండ్రి రాజన్ విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నామయ్యా
తండ్రి ఆ బ్రదర్ని కూడా మీ కృపలో దేవా, మీ కనికరంలోనైనా మరొక జ్ఞాపకం ఉంచుకోండి. ఆ యొక్క తాగుడు నుండి ఆ రీతిగా తండ్రి తనను ప్రేరేపిస్తున్న ప్రతి చీకటి, దురాత్మ, దుష్ట శక్తులన్నిటినీ ప్రభా నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి వాటన్నిటిని బంధించండి. వాటి నుంచి నాయన ఆ బ్రదర్కి సంపూర్ణంగా విడుదల కలుగును గాక ప్రభా. మీరే తండ్రి ఆ బ్రదరు నాయన తన భార్యతో సమాధాన పడులాగున తండ్రి, తన భార్య కూడా తన భర్తను చేర్చుకునేలాగున తండ్రి మీరే వాళ్ళిద్దరి మధ్య సమాధానం తీసుకురండి. వాళ్ళిద్దరిని నాయన మీరే జతపరిచారు కాబట్టి అయ్యా, మీరు జతపరిచింది ఎవరు కూడా వేరు చేయకూడదు కాబట్టి దుష్టుడు వాళ్ళ మధ్య ఎలాంటి కలహాలు, మత్సరాలు, అయా వివాదాలు తీసుకొచ్చాడో తండ్రి వాటన్నిటి నుంచి అయా చీకటి శక్తులు అన్నిటి నుంచి విడుదలిచ్చి భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి ఉండులాగున ప్రభా మీరే సహాయం అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సుమతి సిస్టర్ విషయంలో కూడా మేము ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. వివాహము నాయన అన్ని విషయంలో తండ్రి ఘనమైందన్నావు తండ్రి. కాబట్టి ఆ సిస్టర్ పట్ల మీ కృప చూపించండి. తనకు సాటి అయిన సహాయము ఆ వరుడు ఎవరో మాకు తెలియదయ్యా. కాబట్టి మంచి సంబంధం కుదిరి తండ్రి తన జీవితంలో జరగాల్సిన యొక్క వివాహం జరుగుటకు మీ కృప చూపించండి అయ్యా. వాళ్ళ హృదయంలో ఎంతో దిగులు, వేదన ఉంటుండగా తండ్రి మీరే ఆదరించండి, ఓదార్చండి. ఆ సిస్టర్ని నాయన మీరే బలపరచండి, విశ్వాసంలో స్థిరపరచండి అయ్యా. ప్రార్థనలో ప్రభా ఎడతెగక మానక ప్రార్థించే బిడ్డగా నాయన సంపూర్ణంగా ప్రభా నీ వైపు చూసి నీ మీద ఆధారపడే బిడ్డగా మార్చమని మేము ప్రార్థిస్తున్నాం. తను కూడా మీ సేవలో వాడబడులాగిన ప్రభా మీరే సహాయం దయచేయండి. అలాగే నా దేవా, నా తండ్రి ఇంతవరకు తండ్రి చేసిన ప్రార్థనలన్నిటికీ ప్రభా అయ్యా మేము జవాబు పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. అందును బట్టి దేవా నిన్ను స్తుతిస్తూ దేవా నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే నా తండ్రి యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి బ్రదర్ని నాయన, ప్రతి సిస్టర్ని పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబంలోనైనా మీరే తోడుగా ఉండండి. వాళ్ళకున్న ప్రతి అవసరాలు, అక్కరతలు మీరు తీర్చండి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనుల్లోనైనా, రాకపోకల్లోనైనా మీరే తోడుగా ఉండండి అయ్యా. ప్రతి ఒక్కరిని నాయన ఇంకా మీ సేవలోనైనా మీ సాధనములుగా బలంగా వాడుకొని వాళ్ళ జీవితాల్లోనైనా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించమని, అలాగే వాక్యం చెప్పిన నీ దాసుని కూడా దీవించి ఆశీర్వదించి ఇంకా నాయన ప్రభ మీ సేవలో బలంగా వాడుకోమని అయ్యా మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి తండ్రి నిన్ను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృప మన అందరికీ, అలాగే ఎవరి గురించి అయితే ప్రార్థించామో వారికి, వారి కుటుంబానికి, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి, ఎవరైతే ఈ యొక్క వాక్యాలు యూట్యూబ్ లో వింటున్నారో వారికి, వారి కుటుంబానికి, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి మనందరికీ సదాకాలము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.